అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సత్య గారి గురించి. సత్య గారి టైమింగ్ కానీ, కామెడీ కానీ మత్తు వదలరా దానిలో అయితే చించేశారు. అండ్ ఈ టీజర్ చూస్తున్నప్పుడు కూడా అరే మరొకసారి దే ఆర్ గివింగ్ అనే సూపర్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అన్నట్టు అనిపించింది. ఆయన హైలైట్ అండి. ఆయనే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. ఆయన లేకుండా ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ థ్రిల్లర్. బికాస్ ఈస్ దేర్ ఇట్ ఈస్ థ్రిల్లర్ కామెడీ. ఓకే. అండ్ అలాగే సో సత్య గారి గురించి సింపుల్గా తెలిసేశారు. అండ్ కమింగ్ టు అవర్ ఈ మూవీలో హీరో వెన్నెల కిషోర్ గారు. సో వెన్నెల కిషోర్ గారి గురించి. వెన్నెల కిషోర్ గారు ఫ్రమ్ జాతిరత్నాలు ఐ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో అప్పటి నుంచి తెలుసు. అండ్ హీస్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. హీ వోంట్ టాక్, ఎక్కువ మాట్లాడరు, బట్ అంటే సెట్స్ మీద ఎక్కువ మాట్లాడరు, బట్ అదర్వైజ్ హీ ఫుల్ సపోర్టివ్గా ఉంటారు. అండ్ హీ కమ్స్, హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఎలా చేయాలి, అలా చేస్తారు. హీ యాడ్స్ హిస్ ఓన్ ఎలిమెంట్స్ మస్తుగా. అండ్ ఆ కూల్నెస్ ఎక్కడి నుంచి, ఆ కూల్ కోషెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఐ జస్ట్ సిట్ అండ్ అబ్జర్వ్ ఆన్ సెట్స్. సత్య అన్న ఉన్నారు, కిషోర్ అన్న ఉన్నారు, జస్ట్ సిట్ అండ్ వాచ్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్, లిసన్ టు దెమ్, వాట్ దే టాక్ అబౌట్. ఓకే, ఐ రియలీ లైక్ దెమ్. ఓకే. సో మెయిన్గా అయితే మత్తు వదలరా టీజర్, మనం 2 టీజర్ అనేది చూసిన తర్వాత దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ అనేది కూడా తీసుకున్నారు. మీరు టీజర్ చూసారు కదా కంప్లీట్గా? అంటే మూవీలో యాక్ట్ చేయడం వేరు, అట్ ద టీజర్ చూడడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మేమంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మొత్తం చూసుకుంటూ వస్తాం అనమాట. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ మీడియా, అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది కూడా యాక్ట్ చేశారు. ఆ ఎలిమెంట్స్ దానిలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? క్యూఆర్ కోడ్ అండి. క్యూఆర్ కోడ్ స్టిక్కర్కి వెళ్ళిపోతాం అని. ఓకే. బ్రహ్మి గారు స్టిక్కర్స్ అయితే మనందరికీ తెలుసు, అంత మనకి అది గాడ్ గిఫ్ట్. అది మీమ్ గాడ్, హి ఈజ్ ఎ మీమ్ గాడ్. yes, that's true. Love it. So I think attention to detail ఎక్కువ ఉంది. మీరు లైక్ సెట్లో ఆర్ట్ డైరెక్షన్ అంటే సెట్లో ఏదైనా చిన్న పోస్టర్, లేకపోతే ఒక చిన్న రిజిస్టర్, బెల్, ఏదైనా అందులో ఒక సంథింగ్ విల్ బి రిటన్ ఆన్ ఇట్, ఆర్ సంథింగ్ ఫన్నీ, సంథింగ్. ఇఫ్ సమ్మన్ పాజెస్ అండ్ దే సీ ఎనీ ఫ్రేమ్, యూ విల్ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సీ. ఏంటంటే ఆ నియర్లీ 1 minute 50 seconds టీజర్ అనేది చూస్తే ఎక్కడో చోట ఎవ్రీథింగ్, ఆ డీటెయిలింగ్ అనేది ఈజీగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ద టీమ్ ఇస్ లైక్ దట్ అండి. ఎవ్రీవన్ వాంట్స్ టు పుట్ సంథింగ్ ఫన్నీ సమ్వేర్. ఎక్కడో చోట ఫన్నీ అనేది పెట్టాల్సింది. ఎక్కడ గ్యాప్ దొరికినా అందరూ కొడతారు. అండ్ టీజర్ రిలీజ్ టైంలో కూడా మీరు చెప్పారు, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన మూవీ అని కూడా మీరు చెప్పారు. సో అంత ఎంజాయ్మెంట్ ఏమొచ్చింది ఆ మూవీస్లో? ఒకటి ఏంటంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకలా టీమ్ లాగా అందరు కలిసి వర్క్ చేస్తారు, డిస్కస్ చేసి బ్లాకింగ్ చేస్తాం. అండ్ ఐ యూస్ టు మిస్ దాట్, అండ్ స్క్రిప్ట్లో చాలా క్లారిటీ ఉంటే యూ కెన్ ప్లే అరౌండ్ అ లాట్. బేసిక్లీ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది, ఒక స్ట్రక్చర్ ఉంటే అందులో ఫ్రీడమ్ ఎక్కువ వస్తుంది. లేకపోతే ఫ్రీడమ్ ఇస్ జస్ట్ యూజ్లెస్. ఎక్కడైనా వెళ్ళొచ్చు, యూ హ్యావ్ ఫ్రీడమ్, ఓకే సరే, బట్ వెన్ యూ హ్యావ్ స్ట్రక్చర్ యూ హ్యావ్ రియల్ ఫ్రీడమ్ కదా. సో ఆయన బౌండ్ స్క్రిప్ట్లో ఐ థింక్ వీ గాట్ అ లాట్ ఆఫ్ foundational what do you say, what is that word? Which one? What is that word? Relief. Okay, so happy ga aram se cheskuntu vellipoyaru. avunu okay. So ఆ స్క్రిప్ట్ లో ఆ దమ్ అనేది చూపించారు రితేష్ గారు. అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షార్ట్స్ మధ్యలో కూడా nobody will sit quietly అండి. everyone is either putting some punch, some joke, someone is getting roasted, someone is talking about some story. So ala asalu no boring day at shoot. సో అట్లా ఫన్నీగా అయిపోయింది అనమాట. అండ్ వెన్నెల కిషోర్ గారు వస్తే ఫుడ్ అయితే హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. Satyana gets like he'll share his food, okay? So he'll get besan laddus from his home, or he'll get some pachadi. One day he got one achar bottle, full achar bottle he gave me from his village he got. Okay. So it was very difficult to maintain diet on set. ఓకే, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి సో డైట్ ఏమైనా ఫాలో అవుతారా, లేకపోతే ఇది పడితే అది తినేస్తారా? నేను ఫాలో అవుతాను, అది వినట్లేదు. కొంచెం టెంప్టింగ్ ఐటమ్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వీ కాంట్ కంట్రోల్ కదా.
I don't try to control a lot, Andy. I feel like if your body is craving something, it is craving something. యా So just give it, and you have to believe that whatever is going inside is doing good for you. Of course, there are days when I have to look a certain way, or I have to, I have to wear a dress that needs to look fit. So appudu koncham plan chesi oka 3 days mundu simple home food తింటాను. Not more than that. ఓకే బట్ ఎక్కువ చేయను. సో బట్ యు ఆర్ వెరీ ఫిట్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్స్ అన్ని పోస్ట్ అన్ని చూస్తూ ఉంటాం కదా. సో యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే రెగ్యులర్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైనా డిఫరెంట్ థింగ్స్ అనేది కూడా చేస్తూ యాక్టివ్గా ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో పీపుల్ ఆల్సో లైకింగ్, అందుకే మీ లైక్స్ అంటే ఫాలోవర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. పెరుగుతుంది. ఎస్, వెరీ క్లోజ్ టు million. ఎస్ ఫైనలీ లైక్ ఎంత టైం పడింది, బట్ ఐ హ్యాడ్ టు రియలైజ్ దట్ నేను కూడా దానికి వర్క్ చేయాలి. ఐ కాంట్ జస్ట్ పోస్ట్ ఎనీథింగ్. ఐ హ్యావ్ టు పోస్ట్ వాట్ పీపుల్ లైక్ అండ్ వాట్ ఐ లైక్. మధ్యలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి అని. కానీ ఏంటంటే వేరే యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ ప్రొఫైల్స్ మీ ప్రొఫైల్స్ కంపేర్ చేసుకుంటే సో సంథింగ్ ఇస్ క్రియేటివ్. ఆ క్రియేటివిటీ అనేది కూడా మీ దగ్గర ఎక్కువగా అనిపిస్తుంది రీల్స్లో కానీ అలాగా. ఎందుకంటే ఐ రియలైజ్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఏదైనా నేను చేయాలంటే నాకు నచ్చాలి. సో ఐ ఫౌండ్ అ వే టు లైక్ సోషల్ మీడియా ఆర్ make videos that I like also and people also like. Okay.